Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 5వ శ్లోకము. శ్రీ భగవానువాచ నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వై విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చన్త్య మూఢాః పదమవ్యయం తత్. నిర్మాణమోహ జిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైర్గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. ఈ శ్లోకమునకు భావము: అభిమానము అవివేకము లేనివారును, సంగము దృశ్య పదార్థములందు ఆసక్తి అను దోషమును జయించిన వారును, నిరంతరము ఆత్మజ్ఞానము కలవారును, కోరికలన్నీయు బాగుగా తొలగిన వారును, సుఖదుఖములను ద్వంద్వముల నుండి బాగుగా విడువబడిన వారును అగు జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును పొందుచున్నారు. పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మపదమును ఎవరు పొందగలరో ఈ శ్లోకమునందు చక్కగా నిరూపించబడినది. 6 సల్లక్షణములు కలవారు అట్టి మహోన్నత పదవిని చేపట్టగలరు. అవి ఏవంటే: అభిమాన అవివేక రాహిత్యము, సంగమను దోషమును జయించుట, నిరంతరము ఆత్మయందు నిష్ట కలిగి ఉండుట. ఇచ్చట నిరంతరము అను పదము గమనించదగినది. ఏదో ఒక కాలమున దైవచింతన చేయుట మంచిదే, కానీ అది చాలదు. క్రమక్రమముగా ఆ దైవనిష్టా సమయమును పెంచుకుంటూ పోయి నిరంతర దైవనిష్టాను స్థితిని చేరుకోవాలి. ఎలా అనినా దైవభావమును ప్రకాశము లేనిచో మాయ అనే అంధకారం వెంటనే వచ్చి అలముకుంటుంది. అప్పుడు మహాప్రమాదం సంభవిస్తుంది. కావున నిరంతరము అధ్యాత్మనిష్ట ద్వారా మాయకు ఒకంతేని అవకాశం ఇవ్వకుండా ఉండాలి. ప్రపంచంలో 3 రకముల జనులు ఉంటారు. కొందరు అహర్నిశము ఆత్మస్థితిని దైవభావమును కలిగి ఉంటారు. వీరు ఉత్తములు. మరికొందరు కొద్దిసేపు దైవచింతన కలిగి తరువాత ప్రాపంచిక కార్యకలాపాలందు నిమగ్నులవుతూ ఉంటారు. వీరు మధ్యములు. సాధనాతిశయముచే వీరు మొదటి తరగతికి క్రమముగా చేరుకొనగలరు. ఇంకా నిరంతరము దృశ్య పదార్థ వ్యామోహాలతోనే కొట్టుకుంటూ దైవస్మరణ ఒకంతైనను లేనివారు కనిష్ఠులు. ఈ స్థితి నింద్యము గర్హితము అయి ఉన్నది. కావున వివేకవంతులు దీనిని విడువవలెను. ఇంకా మోక్షపద ప్రాప్తికి ఆవశ్యకమైన 4వ సుగుణము కోరికలను సంపూర్ణముగా వాసనాసహితముగా తొలగించుట. నివృత్త అని చెప్పక వినిర్వృత్త అని చెప్పుట వలన కోరికలన్నీయు నిశ్శేషముగా సమూలముగా తొలగిపోవలనని భావము. అధ్యాత్మనిత్య వినిర్వృత్త కామాః అను ఈ శ్లోకపాదమును ముముక్షువులు సదా స్మరించుచుండుట మంచిది. ఎలా అనినా ఆధ్యాత్మిక సాధన సర్వస్వమంతయు ఈ 2 పదములలోనే ఇమిడి ఉన్నది. మొదటిది తత్వజ్ఞానము, రెండవది వాసనాక్షయము. మొదటిది దృక్స్వరూప స్థితి, రెండవది దృశ్యరాహిత్యము.
ఈ రెండింటినీ సాధకుడు ఏకకాలములో అభ్యసించుచూ రావలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. ఇంకా 5వ సాధన సుఖదుఖాది ద్వంద్వరాహిత్యము. 6వది అమూఢత్వము, అనగా అజ్ఞానము లేకుండుట. అజ్ఞానమును అవిద్యను దరికి చేరనీయక జ్ఞానమందే సదా నిలుకడ కలిగి ఉండుట. ఈ ప్రకారముగా భగవానుడు తెలిపిన 6 సాధనలను చక్కగా అవలంబించువారు పొందినట్టి మహత్తర ఫలితమేమిటి? అవ్యయమగు మోక్షమే. ప్రపంచములోని పదవులన్నీయు వ్యయములు, నాశవంతములు. పరమాత్మ పదవి ఒక్కటియే అవ్యయమైనది, శాశ్వతమైనది, తరుగులేనిది. కావున విజ్ఞులెల్లరూ కూడా దానినే అన్వేషించవలయను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.